ఏంటిది? మొగుడికి పిల్లని దండం పెట్టడం అంత పాత పద్ధతి అనుకుంటా గాని ఆచరించాం. మన సాంప్రదాయాలు మనం ఆచరిస్తే అందులో ఉన్న గొప్పదనం ఏంటి తెలుస్తుంది. అవునా? ఇందాక నుంచి నేనే మాట్లాడుతున్నాను, నువ్వేమన్నా మాట్లాడొచ్చుగా. భావాలతో పలికే ఈ సమయంలో ఇంత మౌనమా మనసా, నా మనసా మాట్లాడమ్మా ఎగసే భావాలతో పలికే ఈ సమయంలో ఇంత మౌనమా మనసా, నా మనసా మాట్లాడమ్మా. కుడికాలు ముందు పెట్టి లోపలికి ఆగండి. ఆగండి, పేర్లు చెప్పకుండా లోపలికి రావడానికి వీల్లేదు. నేను నా భార్య రాజేశ్వరి వచ్చాం. వదినా నువ్వు చెప్పు. చెప్పమ్మా, అలా సిగ్గుపడతావే. నేను మా వంటవాడు వచ్చాం. నేను మా వారు వచ్చాం. అదేం కుదరదు, పేరు చెప్పాల్సిందే. చెప్పాలమ్మా. నేను రవి వచ్చాం. వదినా, ఈ నెక్లెస్ చాలా బాగుంది. బాగుంటే నువ్వే తీసుకో. బాగుందన్నాను కానీ కావాలన్నానా వదినా? నీ గొలుసు దానికి ఎందుకమ్మా? అది మీ ఇంటి కోడలు, దాని ఆస్తి నగలు అన్ని మీవే కదా వదిన గారు, తీసుకొనివ్వండి. అమ్మో, కంబైండ్ కాపురం కంటిన్యూ అయితే నాకు రాబోయే మామగారు ఆస్తి హార్ట్ కర్పూరమే. నాన్నా, ఏంటన్నా? నేను రాజీ విడిగా ఉంటాం. ఇక్కడే ఉంటే మీ మామగారు ఆస్తిని తినేస్తామని భయమా ఏంటి? అది కాదురా, పెళ్ళైతే కూతురు అల్లుడి చేత వేరే కాపురం పెట్టిస్తాన్ని మొక్కున్నట మా మామగారు. అరే, అలా మొక్కిస్తున్నారా? అవును డాడీ, మొక్కేస్తున్నాడట. అయితే మామగారు మొక్కుబడి తెచ్చడం అల్లుడు బాధ్యత. రేపే వేరు కాపు పెట్టు. సరే డాడీ, మీ ఇష్టం, అలాగే చేస్తాను. చూడైనా, అవసరం కోసం సంపాదించేది డబ్బు, అవసరాన్ని మించి సంపాదించేది జబ్బు. ఆ జబ్బుకి మందు కూడా లేదు. ఈ నీతి సూక్తి నాకెందుకు చెప్తున్నట్టు? ఆ జబ్బు ముదరకుండా ఆరోగ్యంగా ఉంటావని. సరే డాడీ, మీ ఇష్టం, మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను. ఏంటి వేరే కాపురమా? నాకిష్టం లేదు. చక్కగా అత్తగారు మామగారు ఆడపడుచు మరిది వాళ్ళందరితో ఉంటేనే నాకు ఇష్టం. నాకు ఇష్టమే, కాకపోతే ఇల్లు ఇరుగ్గా ఉంది, నువ్వు వేరేగా ఉండరా అని మా నాన్న శాసించాడు. ఎప్పుడు? జస్ట్ ఇందాకే. అది కాక కొడుక్కి పెళ్ళైతే వేరే కాపురం పెట్టిస్తాన్ని మొక్కున్నాట. అదే మొక్కండి, అలా ఎవరైనా మొక్కుకుంటారా? అనుకుంటాం గాని కొంతమంది అంతే, అనవసరంగా అర్థం పర్థం లేకుండా మొక్కేసుకుంటారు పాపం. వేరే వెళ్ళిపోదామా? పెద్దవాళ్ళు ఎలా చెప్తే అలా నడుచుకోవడమే నాకు తెలుసు. ఇల్లు వెతుకుని వేరే వెళ్ళిపోదాం. వెతకడం ఏంటి? చరబాయి గారి పక్కింటి ఖాళీగా ఉంది, రేపు అక్కడికి మారిపోదాం. అమ్మాయి రాజీ, ఇక్కడే ఉన్నారా? కొత్త ఇల్లు కొత్త కాపురం ఎలా ఉందో చూసేద్దామని వచ్చామమ్మా. ఇదిగో అల్లుడు, 10 సార్లు నువ్వు నా కాళ్ళ మీద పడితే నేను ఇంటికి రానయ్యా. ఇదిగో ఈ కబర్ నీకు. 25 లక్షల ఆస్తి రాసిచ్చాడేమో. ఏమిటయ్యా ఆలోచిస్తున్నావు? నువ్వు అమ్మాయి హనీమూన్ వెళ్ళటానికి విమానం టికెట్ తెచ్చాడు బావా. ఇదిగో అమ్మాయి, ఈ 20,000 ఖర్చులు కొంచెం తీసుకో, పర్లేదు. ఏమిటి అలా చూస్తూ నిలబడ్డారు? ఈ పాటి మేఘాల మీద ఉండాలి. ఎరా శివాజీ, నీ వ్యాపారం ఎలా ఉందిరా? సాటి వ్యాపారస్తులు ఈర్షపడేలా ఉంది. అంటే బ్రహ్మాండంగా ఉందన్నమాట. ఇంకా డెవలప్ చేస్తాను. నా గురించి మీరేం వర్రీ కాకండి డాడీ. నేను నీ గురించి వర్రీ అవ్వడం లేదురా, నీ తమ్ముడు ఆనందం గురించి వర్రీ అవుతున్నాను. మీ రూపులోకి ఎలా ఉన్నా మీ రాతలోకి ఎలా లేవురా. వాడిని పర్మనెంట్ గా హైదరాబాద్ మా ఇంటికి పంపించేద్దాం అనుకుంటున్నాను. అక్కడికి ఎందుకు డాడీ? వాళ్ళ పిచ్చి చేష్టలు చూసి వీడికి పిచ్చెక్కి ఓ దారిలోకి వస్తాడని. హాయ్ డాడ్. హాయ్ బ్రదర్. హైదరాబాద్ నుంచి ఎప్పుడు రాక? జస్ట్ ఇప్పుడే. ఒరే ఆనందం, నువ్వు కూడా హైదరాబాద్ ప్రయాణం కట్టు. అన్నయ్యతో పాటు ఉంటానుకా? కాదు, నీకు హైదరాబాద్ లో రాజా రావు బహదూర్ మావయ్య ఉన్నాడు. నిన్ను వాళ్ళ ఇంటికి పంపించమని అన్నయ్య ద్వారా కబురు పెట్టాడు. అలాగే వెళ్తాను. వెళ్ళడమే కాదు, నువ్వు
ఉత్పాదులో ఉన్న 4 నెలలు వాళ్ళ ఇంట్లోనే ఉంటానని నువ్వు నా మాట ఇవ్వు. వాళ్ళంతా అదో టైప్ మనుషులు. పాతకాలపు సినిమాలో లాగా ప్రవర్తిస్తుంటారు. వాళ్ళ వయసుల్ని పరిస్థితుల్ని మర్చిపోయి అతిగా ప్రవర్తిస్తుంటారు. అంతా సినిమాటిక్ గా ఉంటుంది. వాళ్ళ హడావుడికి భయపడి అక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ పారిపోయి రాడని ప్రామిస్ చేయి. నీ మీద, అన్నయ్య మీద, అమ్మ మీద, చెల్లయ్య మీద, హోల్ రిలేషన్స్ మీద ఒట్టే చెప్తున్నాను. వాళ్ళు ఎంత ఓవర్ యాక్షన్ చేసినా సరే నాలో నేనే రియాక్షన్ ఇచ్చుకుంటాను కానీ వెనక్కి తిరిగి రాను అని ప్రమాణం చేస్తున్నాను. చాలా సంతోషం బాబు. ఇదిగో అడ్రస్. బ్రదర్ పద వెళ్దాం. నేను ఆఫీస్ కి ఎంచక్క నేను మావయ్య వాళ్ళ ఇంటికి డాడీ వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. రండమ్మా, రండి. ఇదిగో తీసుకోవయ్యా. ఎప్పుడు వచ్చారు నాన్న? ఇవాళ పొద్దునే వచ్చామమ్మా. మీ ప్రయాణం బాగా సాగిందా? ఫస్ట్ క్లాస్ గా జరిగింది. అంటే ఏమిటయ్యా మా కోడల పిల్లలు విమానంలో కాకుండా ఫస్ట్ క్లాస్ తీసుకొచ్చావా? మామగారి పుణ్యవాణి ఎయిర్పోర్ట్ వరకు విమానంలో వచ్చినా అక్కడి నుంచి నా లెవెల్లో ఇదిగో దీంట్లో వచ్చాం. మామయ్య గారు, రాజీని ఆటోలో తీసుకొచ్చినందుకు మీరేమీ అనుకోకండి. నీ పక్కన అమ్మాయి నడిచొచ్చినా నాకు సంతోషమేనయ్యా. అలా అంటాడు గాని తన కూతుర్ని నువ్వు ఎక్కడ నడిపిస్తావోనని స్కూటర్ కొనుక్కొచ్చాడే నీకు. ఓ బ్యూటిఫుల్. కానీ ఇదెందుకండి, మాకు ఇంకా పిల్లలు లేరుగా? మీరు మాకు పిల్లలే కదటయ్యా. ఇదిగో అమ్మాయి ఆ సీట్లో కూర్చుంటుంది. ఈ స్కూటర్ కొనటం వెనక ఒక భయం ఉంది. దాంతో పాటు ఒక చిన్న సెంటిమెంట్ కూడా ఉంది. భయం ఏంటిదన్నా? వెనక కూర్చుంటే ఎక్కడ జారి పడిపోతావోనని భయం తల్లి. సెంటిమెంట్ ఏంటి? అమ్మాయి నీ వెనక కదయ్యా. 100 కాలాల పాటు నీ పక్కనే ఉండాలని, మీ ఇద్దరిని తృప్తిగా ఎలా చూసుకోవాలని నా ఆశ అయ్యా. పిచ్చి బావా, నీ ఒళ్ళు ఎంత భారీగా ఉంటుందో మనసు అంతకన్నా భారీ సైజు. బాబు, అమ్మాయిని ఎక్కించుకొని మీ ఇద్దరు ఒక్క ట్రిప్ అలా వెళ్ళండి. ఇప్పుడు ఎందుకండి? ఎందుకో ఇప్పుడు మీకు అర్థం కాదయ్యా. రేపొద్దున మీకు ఒక ఆడపిల్ల కలిగి ఆ ఆడపిల్ల పెళ్ళైన తర్వాత అప్పుడు తెలుస్తుందయ్యా ఎందుకు. వెళ్ళండి. నాన్న అంతగా అడుగుతుంటే ఆలోచిస్తారేమిటండి? అనుకుంటాం కానీ కూర్చుని అనుకున్నారా అండి? ఓ వెళతామా? టాటా. టాటా. వాళ్ళ ఇల్లు ఎందుకు బాబు? నేను వాళ్ళ మేనలుండండి. కొన్నాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉందామని వచ్చాను. సచ్చావు పో. నిన్న దేవుడు కూడా కాపాడలేడు. అదిగో ఆ ఇల్లే. ఆయన ఎవరండి? పెద్ద ప్రొఫెసరా? అంత సీరియస్ గా చదువుతున్నాడు? కాదు, ఆయనే మీ బావ. 10th చదువుకుంటున్నాడు. తెలుసా? బావా. ఎవరు? అరే నేను బావా, ఆనందాన్ని. భరించావు బావా. ధ్వనించడం అంటే ఏంటి బావా? నాటికి వినిపించావు అని అర్థం. అది సరే గాని నన్నేంటి అప్పడం నలిపినట్టు నలిపేస్తున్నావు? అపార్థం చేసుకోక బావా. దీన్ని అప్పడలా నడిపేయటం అంటారు. అభిమానం అంటారు. నీ అభిమానం ఈ రేంజ్ లో ఉంటుందా? ఓరి నాయన. అది సరే గాని ఇంట్లో కరెంట్ ఉంది కదా, నువ్వేంటి ఇలా కరెంటు స్తంభం కింద కూర్చుని చదువుకుంటున్నావు? ఈ లోకమందు పెద్దవారందరూ వీధి దీపముల కింద చదువుకుని గొప్పవారైతే నేను నా కుటుంబ కష్టములను పోగొట్టుకున్నట్టుకు వారికి మళ్ళీ వీధి దీపముల కింద చదువుకుంటుంటేనే. సారీ, నన్ను అపార్థం చేసుకో. లేదు, నా 10th క్లాస్ పరీక్షలు దగ్గర పడిపోయినాయి. నేను చదువుకోవాల్సిన బోల్డ్ ఉండిపోయింది. నీకోసం లోపల అమ్మగారు, నాన్నగారు, నౌకర్ రంగయ్య గారు ఎదురు చూస్తున్నారు. వెళ్ళి ఎంట్రీలో ఉన్న క్యారెక్టర్ ఇంత స్ట్రోక్ ఇస్తే ఇంకా ఇంట్లోకి వెళ్తే నా పరిస్థితి. ఓరి నాయుడు. మల్లె పూలవానా, మల్లె పూలవానా, మల్లె పూలవానా, జల్లుల్లోన తడిసిన ఆనందాన పలికెను మదివీణ.